హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిక్రూట్మెంట్ అనేది మనకి చేస్తున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి చాలా రకాల పోస్టులు, అదేవిధంగా చాలా రకాల క్యాస్ట్ల వారిగా కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, లేదా బీటెక్ డిగ్రీ పాస్ అయినా కూడా సో ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వారందరికీ కూడా మనకి నోటిఫికేషన్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ డేట్స్ ఏంటి, ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం డైలీ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పోస్టుల డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2, ఫైర్మ్యాన్, కార్పెంటర్ అండ్ జాయినర్, పెయింటర్, డెకరేటర్, ఎంటీఎస్, ట్రేడ్స్మెన్, ఈ విధంగా అయితే మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి పోస్టుల యొక్క క్యాస్ట్ల వారీగా కూడా మనకి పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నేనైతే మెన్షన్ చేస్తాను కమెంట్ సెక్షన్లో. సో మీరైతే వెళ్ళి చెక్ చేసి మీకు రిలేట్ అయిన క్వాలిఫికేషన్ ఉన్న పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనమైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అయితే ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇంకా కనుక మీరు అప్లై చేసుకోలేనట్టయితే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే టెన్త్ బేస్ మీద ఉన్న ఒక పోస్ట్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఎంటీఎస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు కేవలం మెట్రికులేషన్ అంటే మీరు 10th క్లాస్ పాస్ అయినట్టుంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మినిమం అయితే 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం అయితే 25 ఇయర్స్ వరకు కూడా మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఫైర్మ్యాన్ పోస్టులు అయితే ఉన్నాయి. అయితే దీనికి కూడా సేమ్ మీరు 10th క్లాస్ పాస్ అయినట్టయితే సరిపోతుంది. సో 10th క్లాస్తో పాటు ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఫైర్మ్యాన్ పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క ఫైర్మ్యాన్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, పెయింటర్ అండ్ డెకరేటర్కి సంబంధించి 10th క్లాస్తో పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ నుండి 3 ఇయర్స్ పాటు కూడా మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ 18 ఇయర్స్ మినిమం ఉండాలి. మ్యాక్సిమం అయితే 25 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, కార్పెంటర్ అండ్ జాయినర్కి సంబంధించి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క కార్పెంటర్ అండ్ జాయినర్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే దీనికి కూడా 10th క్లాస్ అంటే మీరు మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయినట్టయితే సరిపోతుంది. 10th క్లాస్తో పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండి 3 ఇయర్స్ పాటు కూడా మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ట్రేడ్స్ మ్యాన్ మేడ్కి సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మెట్రికులేషన్ పాస్ సేమ్ దీనికి కూడా 10th క్లాస్ పాస్ అనేది సరిపోతుంది. 10th క్లాస్తో పాటు మీరు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ చేసినా కూడా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ప్రతి పోస్ట్కి సంబంధించి డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క డిజైరబుల్ అనేది మీరు కన్సిడర్ చేయవసరం లేదనమాట. మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ట్రేడ్స్మెన్కి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు కూడా మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, అదేవిధంగా ఫైర్మ్యాన్కి సంబంధించి కూడా మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయినట్టయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సివిల్ మోటార్ డ్రైవర్కి సంబంధించి
పోస్టులు అయితే ఉన్నాయి. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 20 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు 10th క్లాస్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉన్నట్టయితే, దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి మీరు కేవలం 12th క్లాస్ అంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కూడా మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్యాస్ట్ల వారీగా కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ అనమాట. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే వివిధ రకాల పోస్టుల వారీగా అయితే సిలబస్ అనేది మెన్షన్ చేశారు. ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్క జాబ్ పోస్ట్కి అయితే మనకి ఇక్కడైతే సిలబస్ అనేది మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్టయితే నోటిఫికేషన్లోనే మనకైతే సిలబస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో పోస్టుల వారీగా కూడా మనకి సిలబస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద ఉంటుందన్నమాట. సపోజ్ మీరు త్రీ లొకేషన్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఏదైతే ఫస్ట్ పెట్టుకున్నారో దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి మోస్ట్లీ మీరు ఫస్ట్ పెట్టుకున్న సెంటర్ వైపే మీకైతే ఎగ్జామ్ సెంటర్ అనేది పడుతుంది. కాబట్టి సో మీకు దగ్గరలో ఏ సెంటర్ అయితే అవైలబుల్గా ఉండి దగ్గరలో ఉండి వెళ్ళి రావడానికి ఈజీగా ఉంటుందో ఆ సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే ఎగ్జామినేషన్కి అనేది అటెండ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి.